హే గాయ్స్, ఈ మధ్యలో చాలా ఆడియన్స్ అయితే ఛానల్ ఫ్రిడ్జ్ అయిపోయింది ఉన్నది. సో ఛానల్ అనేది ఫ్రిడ్జ్ అయిపోయింది ఉన్నది కదా, సో దాన్ని అన్ఫ్రిడ్జ్ చేయాలి. జీరో ఇస్ ప్రాబ్లమ్ అనేది సో సాల్వ్ అవుతుంది అనమాట. సో ఛానల్ ఎలాంటిది పెడుతున్నారు, సో ఏ కంటెంట్ పెడుతున్నారు అనేది సో ఈ రోజు మాట్లాడుకుందాం. సో ఛానల్ అయితే ఫ్రిడ్జ్ అయిపోయింది. సో వ్యూస్ అయితే వస్తలేవు, 10-20 వస్తున్నాయి. సో కంటెంట్ బాగుంటాయి, ఏదో ఒక వీడియో బాగుంటే వ్యూస్ వస్తున్నాయి, వీడియోస్ బాగాలేకపోతే వ్యూస్ అయితే వస్తలేవు. ఒక వీడియో మంచిగా ఉంటే వ్యూస్ వస్తున్నాయి, ఒక వీడియో మంచి లేకుంటే వ్యూస్ వస్తలేవు. సో ఈ రోజు అయితే టాపిక్ అయితే ఇది మాట్లాడుకుందాం. ఛానల్ అయితే ఫ్రిడ్జ్ అయిపోయింది, సో దాన్ని అన్ఫ్రిడ్జ్ చేయాలి. సో అన్ఫ్రిడ్జ్ ఎలా చేయాలి అనేది టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఏ మిస్టేక్ చేస్తుండ్రు, ఏ మిస్టేక్ చేద్దాం అది ఈ రోజు అయితే టాపిక్ అయితే మాట్లాడుకుందాం. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. సో కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. మొత్తం వీడియో చూడండి, మొత్తం అయితే అర్థమవుతుంది అనమాట. మ్యాటర్ ఉంటుంది వీడియోలో అయితే. కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ రోజు విన్నర్ అయితే డిస్ప్లే ఇస్తా చూడండి, అండ్ ఇక్కడ చూడండి అనమాట. ఓకే, అండ్ ఈ రోజు విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి రవి అన్న అంట. 1.33K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, 190 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే, సో కొన్ని వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే తీస్తారనిపిస్తుంది. తక్కువ వీడియోస్ ఉన్నాయి, వీడియో క్వాలిటీ అయితే బాగాలేదు, తక్కువ వీడియోస్ ఉన్నాయి కాబట్టి. అండ్ 14, 12, 19 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అండ్ షార్ట్స్ లో వెళ్ళిపోతే షార్ట్స్ అయితే చాలా మంచి షార్ట్స్ అయితే తీస్తారు. అండ్ కంటెంట్ అయితే మిక్స్డ్ ఉంది అనమాట. సో ఇది కూడా అదే ప్రాసెస్ అనమాట. ఈ రోజు టాపిక్ ఏంటంటే అదే టాపిక్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ పర్సన్ కూడా కంటెంట్ మిక్స్డ్ ఉంది అనమాట. అట్లా అనేసి సో మీకైతే షార్ట్స్ కి ఎలా యూస్ వస్తుందంటే 92 to 86, 198 ఇలా యూస్ వస్తున్నాయి. అండ్ మీకైతే 1.33K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. వాచ్ టైం అయితే ఇంకెంత అనమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ రమాదేవి ఆది దేవయ్య నమః. లైక్ ఈ ఛానల్ అన్నమాట. 514 సబ్స్క్రైబర్స్ 334 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే సంథింగ్ గాడ్ కి సంబంధించిన వీడియోస్ తీస్తారనమాట. మంచి వీడియోస్ అయితే ఉన్నాయి గాడ్ కి సంబంధించి. మేడం అయితే ఫాలో అవ్వండి కంప్లీట్లీ. అండ్ వీడియోస్ అయితే ఎక్కువ లేవు అనమాట. సో వీడియోస్ అయితే ఎక్కువ లేవు. అండ్ 5,356 లో యూస్ వస్తున్నాయి, తక్కువ యూస్ వస్తున్నాయి. 514 సబ్స్క్రైబర్ కాబట్టి నేను ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా కాదన్నమాట. ఓకే, అండ్ గైస్ ఈ రోజు 2 మెంబర్స్ ఫ్రీలో అన్నమాట. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు చూడండి. 2 మెంబర్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఫ్రీలో అయితే 2 మెంబర్స్ అన్నమాట. సో వీళ్ళు జాయినింగ్ అయినరు 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కాబట్టి. సో వీళ్ళకి లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. గాయస్ ఇక్కడ చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. 190 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు. ఇక్కడ చూడండి చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతారు. ఈ రోజు విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ 2 మెంబర్స్ అన్నమాట. 2 మెంబర్స్ అయితే యాక్చువల్లీ 2 మెంబర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ రిమైనింగ్ అయితే 3 మెంబర్స్ ఉన్నారు. సో మీరు కూడా జాయిన్ కావాలంటే ఎక్కువ మెంబర్స్ అయితే లేరు, తొందరగా నెంబర్ వస్తుంది అనమాట. సో తొందరగా అయితే నెంబర్ వస్తుందని నేను చెప్తున్నా అనమాట. సో మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావట్లేదు, స్కిప్ చేస్తాను అనమాట. ఇక్కడ బ్యాక్ వస్తాను, లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను. అండ్ ఇక్కడ వాట్సాప్ లో వెళ్ళిపోతాను. అండ్ లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ రూపాశ్రీ ఛానల్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి. అండ్ వీళ్ళకి సబ్స్క్రైబర్స్ అంటే 541 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. 367 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఇలాంటి వీడియో తీస్తారంటే షార్ట్ కి సంబంధించిన ఇలాంటి వీడియో తీస్తారు అనమాట. కొన్ని వ్లాగింగ్ కి సంబంధించిన వీడియో తీశారు. 657, 52 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. అండ్ మీరు లెంత్ వీడియో తీయండి, ఇలాంటి వీడియో తీయండి, లాంగ్ వీడియోస్ తీయండి, ఇలాంటి లాంగ్ వీడియో తీయండి. కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అనమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ ఫాలోషిప్ విత్ గాడ్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 136 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 44 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తారంటే అండ్ ఓన్లీ 2 వీడియోస్ ఉన్నాయి అన్నమాట. 33, 70 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. అండ్ షార్ట్స్ లో వెళ్ళిపోతే ఎలాంటి షార్ట్స్ తీస్తారంటే సో మిక్సడ్ కంటెంట్ ఉంది. వీళ్ళది కూడా మిక్సడ్ కంటెంట్ ఉంది. సో ఇలా మిక్సడ్ కంటెంట్ పెట్టకుండా ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్లీ మాకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా మిక్సడ్ కంటెంట్ ఉంది కాబట్టి సో మీకైతే తక్కువ వ్యూస్ వస్తున్నాయి. 5, 499, 91 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అండ్ మీకైతే 136 సబ్స్క్రైబర్స్ కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అనమాట. ఓకే, అండ్ గైస్ ఈ రోజు 2 మెంబర్స్ ఫ్రీలో అండ్ మెంబర్షిప్ తీసుకున్న 2 మెంబర్స్ ఈక్వల్ 4 మెంబర్స్ అయితే నేను పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ వాచ్ టైం వ్యూస్ అయితే కంప్లీట్లీ వస్తాయి. నా తరపున ఎంతో కొంత అయితే వస్తాయి. ఓకే, విత్ ఇన్ 1 మంత్ లో కంప్లీట్లీ వస్తాయి అనమాట. కంప్లీట్లీ వస్తాయి, మీరు గెట్ చేయండి, కంప్లీట్లీ వస్తాయి. ఓకే, అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ ఛానల్ ఫ్రిడ్జ్ అయిపోయింది. సో దాన్ని అన్ఫ్రిడ్జ్ చేయాలి. ఫ్రిడ్జ్ అయింది కాబట్టి అన్ఫ్రిడ్జ్ చేయాలి. ఎలా చేయాలి అనేది ఒక 4-5 టాపిక్ చెప్తాను. కంప్లీట్లీ దాన్ని ఫాలో అవ్వండి కంప్లీట్లీ. సో మీకైతే యూజ్ అవుతుంది, కంప్లీట్లీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకైతే చెప్పాను కదా. సో ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వస్తే గాయస్ ఇక్కడ నేను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక కంటెంట్ అంటే ఒక పర్సన్ ది మీకు వీడియో చూపిస్తాను, అంటే ఒక ఛానల్ చూపిస్తాను. ఎవరిదైనా ఛానల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కామెంట్ లో వెళ్ళిపోతా చూడండి. సో ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా కామెంట్ లో. అండ్ మనకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళది సో ఒక ఛానల్ చూపిస్తా చూడండి. సో ఎవరిదైనా చూపిస్తా చూడండి. పైకి స్క్రోల్ చేస్తే ఎవరిదైనా చూపిస్తాను. సో మెంబర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి చూపిస్తాను.
సో మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చూపిద్దాం అనమాట. సో అట్లా అనేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ మెంబర్షిప్ తీసుకున్నాడు ఈ పర్సన్ తీసుకుంటా చూడండి. సో ఇక్కడ తీసుకుంటా చూడండి, దీనికి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ ఈ పర్సన్ కు ఓకే ఇద్దాం. అండ్ ఇక్కడ మిక్సర్ కంటెంట్ ఉందా ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి అండ్ వ్యూ ప్రొఫైల్ కి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ చూద్దాం. A1 ఆదివాసీ సాయి అంట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మిక్సర్ కంటెంట్ పెట్టిండు అండ్ బ్లాగింగ్ పెట్టిండు, గార్కి పెట్టిండు, ఏవన్నీ పెట్టిండు అనమాట. సో ఇక్కడ మొత్తానికి మిక్సర్ కంటెంట్ ఉంది. మనకు మిక్సర్ కంటెంట్ కాకుండా ఒక కుకింగ్ అయితే కుకింగ్, బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, మన పర్సనల్ అయితే పర్సనల్, ఎలాంటిది ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షార్ట్స్ లో వెళ్ళిపోతే కూడా చూడండి ఇది అన్నమాట. ఇలా మిక్సడ్ కంటెంట్ పెడితే ఏమవుతుంది అంటే, సో మనకు ఒక వీడియోకి వ్యూస్ వస్తాయి, సడన్లీ వెళ్ళిపోతాయండి. ఎలా వస్తాయండి? 10K 2K 4K లేదా 6K అండ్ ఇక్కడ 1 lakh కూడా వ్యూస్ రావచ్చు, అలా చెప్తున్నాను అనమాట. సో అలా వస్తాయి, సడన్లీ వచ్చేస్తాయి వ్యూస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే ఏమవుతాయి అంటే వీడియో డౌన్ అయిపోతాయి, ఫ్రిజ్ అయిపోతాయి అనమాట. సో అట్లా ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, కంప్లీట్ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అనమాట. అండ్ సెకండ్ వన్ చూడండి, సో ఈ పర్సన్ కి అయితే చూపించాను కదా ఎలా మిక్సర్ కంటెంట్ పెట్టారు అనేది. సో ఇక్కడ మూవీకి సంబంధించింది పెట్టారు అండ్ ఇక్కడ వ్లాగింగ్ సంబంధించింది పెట్టారు. మొత్తానికి టోటల్ మిక్సడ్ కంటెంట్ ఉంది కాబట్టి ఇలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకోకుండా ఓన్ గా తీయండి, ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను, సింపుల్ గా అనమాట. సెకండ్ టాపిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఏదైతే వీడియో అప్లోడ్ చేసిస్తారు కదా, వీడియో అప్లోడ్ చేయగానే ఒక మంచి వీడియోకి వ్యూస్ అయితే వస్తాయని చెప్పాను కదా. ఆ వీడియో మంచిగా ఉంటే ఏమైతాయి అంటే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. 1 lakh 2 lakh 3 lakh ఇట్లా వ్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ చేయగానే ఏమొస్తాయి అంటే 0 వ్యూస్, 10 20 30 లేదా 40, అంతకన్నా ఎక్కువ వ్యూస్ రావు. సో దాన్ని ఏం చేస్తామంటే వీడియో అనేది డిలీట్ చేసేస్తాం. సో వీడియోని డిలీట్ చేసేస్తాం ఇక. సో దానికి వ్యూస్ రాలేదు ఏం చేస్తాం, వీడియో డిలీట్ చేసేస్తాం. వీడియో డిలీట్ అయ్యాని ఏమైతే అంటే మన ఛానల్ ఫ్రిజ్ అయిపోతుంది. సో అట్లా సెకండ్ టాపిక్ కూడా అదేనమాట. సెకండ్ టాపిక్ కూడా ఆ వీడియోస్ అనేది డిలీట్ చేయకండి, కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఏం కోసం చెప్తాను అంటే కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ వెళ్ళండి. సో మనకు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో మన ఆడియన్స్ ఫాలో కావాలి మనల్ని. సో అట్లా అనేసి కంప్లీట్లీ ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, దాంతో వెళ్ళండి అండ్ అలాంటి వీడియోస్ తీయండి, ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పండి కంప్లీట్లీ. ఇప్పుడు టెక్ అయితే టెక్, కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, గేమింగ్ అయితే గేమింగ్, సంథింగ్ ఏ కంటెంట్ అయితే ఉంది, ఏ టాపిక్ అయినా ఉంది, ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, కంప్లీట్ మీకైతే వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకే, సో ఎవరన్నా కానీ మీ ఛానల్ అనేది ఫ్రిజ్ అయిపోయింది, 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అనుకోండి, సో నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి, కంప్లీట్ మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి థర్డ్ టాపిక్ ఏంటంటే కామెంట్ వైలెంట్. సో కామెంట్ వైలెన్స్ ఏముంటాయంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, కామెంట్ లో ఇక్కడ చూడండి మీకు చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ వైటిష్ లో వెళ్ళిపోతాను, వైటిష్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. సో ఆడియన్స్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సో కొంత చూపిస్తాను ఉందా లేదా. ఇక్కడ చూడండి ఈ పర్సన్ చూడండి, ఇక్కడ ఛానల్ లింక్ అనేది పేస్ట్ చేసిండు. సో ఇలా మీరు ఇప్పుడు యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి, మీ ఛానల్ లింక్ అనేది ఇలా పేస్ట్ చేయొద్దు. సో చూసినరా, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కామెంట్ వైలెంట్, ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ చదివారా మీరు? సో చదవలేదు, సో చదివి చూడండి. ఇలా కామెంట్ లింక్ అని పేస్ట్ చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్ కాదు. సో మీ ఛానల్ అనేది ఫ్రిజ్ అయిపోతుంది, ఎప్పటికీ మీకు వ్యూస్ అయితే రావు. సో ఇట్లా గాయస్ కంప్లీట్లీ ఛానల్ లింక్ అయితే పేస్ట్ చేయకండి. ఇలా పేస్ట్ చేస్తే కంప్లీట్లీ మీకైతే మీ వీడియోకి అయితే వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. మీ ఛానల్ ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటుంది. సో యూట్యూబ్ వాళ్ళైతే వ్యూస్ అయితే అంటే తెప్పారన్నమాట. సో ఇంప్రెషన్ అయితే ఇట్లా పంపారన్నమాట. సో ఇట్లా ఛానల్ లింక్ అది పంపకండి కంప్లీట్లీ. మనం ఒకవేళ వెళ్తున్నాం కంప్లీట్లీ దాంట్లో వీడియోస్ మంచిగా అప్లోడ్ చేయండి. సో మన ఖుద్లో మనకు ఫాలో అవ్వాలి, కానీ వేరే వాళ్ళ ఛానల్లో మన ఛానల్ లింక్ ఎందుకు పంపాలా? సో మన ఛానల్లో అందరు ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఓన్గా తీయాలా అండ్ ఆడియన్స్ కి చెప్పాలన్నమాట. సో అట్లా అనేసి ఛానల్ లింక్ పేస్ట్ చేయకండి. మీరు కమ్యూనిటీ గైడ్లైన్ చదవండి, కంప్లీట్లీ ఛానల్ లింక్ పేస్ట్ చేయొద్దని యూట్యూబ్ వాళ్ళు కొద్ది చెప్పింది కాబట్టి ఛానల్ లింక్ అయితే పేస్ట్ చేయకండి. ఓకే, అర్థమవుకున్న థర్డ్ టాపిక్ అయితే. అండ్ ఇక్కడ ఫోర్త్ టాపిక్ చూద్దాం. ఇక్కడ ఫోర్త్ టాపిక్ ఏంటంటే కాపీ పేస్ట్ ఈ మధ్యలో చాలా జరుగుతుంది. కాపీ పేస్ట్ అంటే ఏంటి? సో వేరే వాళ్ళ వీడియో తీసుకొని కాపీ చేసుకొని మన దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అనమాట. వేరే వాళ్ళ వీడియోస్ కొంచెం ఎడిటింగ్ చేస్తున్నాము, ఎడిటింగ్ చేసేసి మన దాంట్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాం. లేదా ఫేస్ ఉంటున్నది లేదా గ్రీన్ స్క్రీన్ పెడుతున్నాం అనమాట. సో అట్లా వేసి షార్ట్స్ లో కూడా అలాగే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ లో కూడా అలాగే చేస్తున్నారట. సో అలా మీరు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మన ఓన్ గా వాయిస్ కొద్దిగా పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళది వాయిస్ కూడా ఉంటుంది. సో అట్లా మిక్సడ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తున్నారంటే వేరే వాళ్ళ కాపీ పేస్ట్ వీడియోస్ మన దాంట్లో అప్లోడ్ చేయకుండా ఓన్ గా కంటెంట్ వీడియోస్ తీయండి అండ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. కంప్లీట్లీ మీకైతే వీడియో అయితే ఫ్రిజ్ కాదనమాట, అన్ఫ్రిజ్ అయితే అవుతాయి అనమాట. సో కంప్లీట్లీ మీరు వీడియో ఓన్ గా తీయండి అండ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, కంప్లీట్ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసేసి మన దాంట్లో అప్లోడ్ చేస్తే మనకేం లాభం అండి? సో మన పేరు ఒకటి అంటే హైలైట్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి? సో మన ఓన్ గా వీడియోస్ తీయాలి. మన ఏంటిది, మనం ఎక్కడ ఉంటున్నాం, మన విలేజ్ లో ఉంటున్నామా, ఎక్కడ ఉంటున్నామా అది. సో కంప్లీట్లీ మన వీడియోస్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి.
ఆడియన్స్ కి తెలవాలన్నమాట. సో అట్లా సో మన బ్యాక్గ్రౌండ్ చెప్పాలన్నమాట. సో మనం ఇక్కడ ఉంటున్నాం లైక్ ఇవన్నీ చెప్పాలన్నమాట. కంప్లీట్లీ ఆడియన్స్ దీన్ని రియాలిటీని ఫాలో అవుతారు అనమాట, ఫేక్ గా ఫాలో గారు. ఓకే, అట్లా అనమాట. సో వేరే వాళ్ళ వీడియోస్ మన దాంట్లో అప్లోడ్ చేస్తే కాపీ పేస్ట్ అయిపోతుంది అండ్ మీ ఛానల్ అది గ్రో కాదు, మీ ఛానల్ అది ఫ్రీజ్ అయిపోతుంది. కంప్లీట్ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అర్థమవుతున్నా? సో ఇలా మీరు కంప్లీట్లీ దీన్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత మంచి మంచి వీడియోస్ మీ ఛానల్లో అప్లోడ్ అయ్యి కంప్లీట్ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా? సో ఓన్ గా వీడియోస్ తీయండి. నేను చెప్పే విధానం ఏంటంటే ఓన్ గా వీడియోస్ తీయండి. వేరే వాళ్ళ కాపీ పేస్ట్ వీడియోస్ తీసేసి మన దాంట్లో అప్లోడ్ చేయకండి. అండ్ లింక్ అనేది ఛానల్ లింక్ అనేది సో ఇప్పుడు నా దాంట్లో ఎలా అప్లోడ్ చేశారండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఛానల్ లింక్ అయితే పేస్ట్ చేసి ఉంటారు. అలా మీరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే కంప్లీట్లీ మానిటైజేషన్ కావాలి. మానిటైజేషన్ కావాలి కాబట్టి సో ఇట్లా ఛానల్ లింక్ పేస్ట్ చేస్తే ఏమైతే యూట్యూబ్ వాళ్ళు ఖుద్ ఏం చేస్తారంటే మీ ఛానల్ అనేది ఫ్రిడ్జ్ చేసి ఇస్తారనమాట. మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీరు మానిటైజేషన్ వరకు అయితే వెళ్ళరుగా, అది పరిస్థితి అనమాట. సో కంప్లీట్లీ నేను చెప్పే విధానం ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ వన్ ఏం చెప్పాను, మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి. ఓన్లీ మన ఓన్ వీడియోస్ తీయండి. కంప్లీట్లీ ఓన్ వీడియోస్ అప్లోడ్ చేయండి. అండ్ మీరు చెప్పే ఇప్పుడు టెక్ అయితే టెక్, నాలాగా కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, గేమింగ్ అయితే గేమింగ్, మ్యూజిక్ ఇప్పుడు మీ మధ్యలో చాలా మ్యూజిక్ ట్రెండింగ్ లో ఉన్నాయి. సో గైస్ మ్యూజిక్ ఎడిటింగ్ చేయండి. ఎడిటింగ్ చేసి వాయిస్ అండ్ జస్ట్ మ్యూజిక్ పెట్టండి, చాలా ట్రెండింగ్ జరుగుతుంది. సో లాస్ట్ టైం ఒక వీడియో తీశాను, అందులో మీరు ఫాలో అవ్వండి. ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా మనీ పే చేయాలి, బై చేయాలన్నమాట. సో వీడియోస్ అంటే సాంగ్స్ బై చేయాలన్నమాట. ఎక్కడ మీరు గూగుల్లో వెళ్ళి తెలిసిపోతుంది. లాస్ట్ వీడియో తీశానమాట. సో లాస్ట్ వీడియో చూడండి, కంప్లీట్ మీకైతే అర్థమవుతుంది. మ్యూజిక్ అన్నమాట. సో మ్యూజిక్ లో మనీ పే చేయాల్సిన అవసరం ఉంటాయన్నమాట. సో అట్లా మీరు మనీ పే చేసి సాంగ్స్ అయితే అప్లోడ్ అయ్యి కంప్లీట్ మీకైతే మనీ అయితే అంటే మానిటైజేషన్ కూడా అవుతాయి అనమాట. సో అట్లా గైస్ కంప్లీట్ అర్థమవుకుండా సో ఈ రోజు టాపిక్ అయితే అర్థమైంది. చిన్న టాపిక్ తెచ్చానమాట. కంప్లీట్ అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.